పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఏమని? యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు విని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చదివిన ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. 1 సియోను కొండ, 2 బాకానాదం, 3 యెహోవా దినము. మౌంట్ జాయన్ blowing the trumpet and the day of the Lord. ప్రియులారా, సియోను కొండ అంటే సంఘమే. దేవుని స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. సంఘం యొక్క సర్వ సమాజము, లేకపోతే సార్వత్రిక సంఘం అంటాం. చూసారా, సంఘం బయట ఉన్న అన్యజనుల ప్రపంచానికి ప్రకటించాల్సింది వేరు, సంఘం లోపల ఉన్న ప్రజలకి ప్రకటించాల్సింది వేరు. అందుకే సువార్తలు 2 రకాలు అంటాను. ఒకటి రక్షణ సువార్త అయితే, రెండోది మహిమ గల సువార్త. హల్లెలూయా. బూర అంటే ప్రకటన. బూర అంటే ఆ కాలంలో అనౌన్స్మెంట్ చేసే విధానం, ప్రకటించే విధానం. ఒక విషయాన్ని అనేక మంది జనాలకి, పబ్లిక్లో ఒక విషయాన్ని తెలియపరచాలంటే అప్పట్లో మైకులు, సౌండ్ సిస్టమ్స్ లేవు. అనేక మంది జనానికి ఒక విషయాన్ని తెలియచేయాలి అంటే బూర శబ్దము ద్వారా తెలియపరిచేవాళ్ళు. బూర శబ్దము అంటే మనకి కీబోర్డ్లో ఎలాగైతే 9 రాగాలు ఉంటాయో అలాగా బూర శబ్దం యూదులకి వేరే వేరే రాగాల్లో ఉన్నాయి, వేరే వేరే సౌండ్స్ తీస్తారు. దాంతో ఎద్దుల బండి నడిపించే ఆయన ఎప్పుడన్నా అతని నోట నుండి శబ్దం విన్నారా ఎప్పుడైనా? ఎద్దుల బండి తోలేటోడు హే హూ అంటాడు. దాని మీనింగ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఎద్దులు తెలుసు. ఆగమండానికి ఒక సౌండ్ ఉంటుంది, చల్ చల్ నడు అనడానికి ఒక సౌండ్ ఉంటుంది, లెఫ్ట్ తిరుగు అనడానికి ఒక సౌండ్ ఉంటుంది, రైట్ తిరుగు అనడానికి ఒక సౌండ్ ఉంటుంది, తలెత్తు అనడానికి ఒక సౌండ్ ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆఫ్కోర్స్ ప్రతిదీ శబ్దంతో కాదు, ఆ వెనకాల వీపు మీద కరెక్ట్గా ఆ నడుం దగ్గర పొడుస్తాడు. సౌండ్ ఇచ్చి పొడిసేసరికి అక్కడ దానికి మ్యాటర్ అర్థమవుతుంది. లేకపోతే ఆ కళ్ళం పట్టుకొని వెనక్కి ఇలా లాగుతాడు అంతే, ఒక సైడ్కి ఇట్లా. యూదులకు ఉండే బూరలు కూడా అలాంటివే. యుద్ధానికి ఒక బూర, ఒక శబ్దం, సాగిపోదాం అనడానికి ఒక శబ్దం, ఆగండి అనడానికి ఒక సౌండ్, నిలబడండి అనడానికి ఒక సౌండ్, కూర్చోండి అనడానికి ఒక సౌండ్. నాకు తెలిసి 100 సౌండ్స్ ఉంటాయని విన్నాను. 100 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
సియోను కొండ మీద, దేవుని పరిశుద్ధ పర్వతము మీద, క్రైస్తవ సంఘాల మధ్యలోనే బాకానాదము చేయమని చెప్తున్నాడు, బూర శబ్దమోదమని చెప్తున్నాడు. రెండో రాకడలో ఊరే కడబూర శబ్దం, అది మళ్ళది వేరు. దాన్ని కూడా చెప్తాను మీనింగ్ ఏంటో. ఇప్పటికే ఆ బూర శబ్దము ఊదమని చెప్తున్నాడు. ఎవరు ఊదాలి బూరని? కావలి వాళ్ళు ఊదాలి, సేవకులు ఊదాలి. నరపుత్రుడా, నేను నా జనుల మీద కావలివానిగా నియమించి ఉన్నాను. మనం నిన్న చదివాం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో. జనుల మీద కావలివానిగా నియమించినప్పుడు కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకానాదము చెయ్యాలి. ఎదురు రాబోతున్న ప్రమాదాన్ని చూచి బాకానాదము చెయ్యాలి, హెచ్చరిక నాదము చెయ్యాలి, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలి. హెచ్చరిక నాదం అంటే వార్నింగ్ సిగ్నల్ కాదా? బ్యాటరీ హీట్ అయిపోయింది అనుకోండి, మొబైల్లో ఒక సిగ్నల్ ఇస్తుంది, వెంటనే కేక్ అంటది. వెంటనే సిగ్నల్, సెన్సర్స్ ఉంటాయి. కొన్ని కార్లకి సెన్సర్స్ ఉంటాయి, బాగా వెనక్కి రివర్స్ కొడుతున్నప్పుడు ఏదైనా తగలిపోతుందని కానీ సిగ్నల్ ఇస్తుంది, కేక్ సిగ్నల్ ఇస్తుంది. ఎవడో బయటవాడు వేరే తాళం తీసి కారు ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, వెంటనే సిగ్నల్ అలారం మోగిస్తుంది అనమాట. అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది, సౌండ్ అండ్ అలారం ఇన్ మౌంట్ జాయిన్ అండ్ మై హోలీ మౌంటైన్. సౌండ్ అలారం, ఇంగ్లీష్లో అలారం మోగించండి, హెచ్చరిక నాదము చెయ్యండి. సువార్త అన్ని జనులకు ప్రకటించాలి. క్రైస్తవులు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడిని దీవిస్తాడు బిడ్డ, దేవుడిని కాపాడతాడు బిడ్డ, దేవుడు నీ కోసం సిలువ చేయబడ్డాడు బిడ్డ, నువ్వు కన్నీరు నువ్వు ఏడవలసిన అవసరం లేదు బిడ్డ, నమ్మువలసిన సమస్తం సాధ్యమే బిడ్డ. ఎవరికి ఇది? అందుకే ఎప్పుడు అంటాను, దీనులకు సువార్త. చెప్పండి, ఎవరికి సువార్త? ఎవరికి సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు దేవుడు. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని వచ్చి ఆయన సమాజ మందిరంలో నిలబడి ఆయన యెషయా గ్రంథం పట్టుకొని చేత పట్టుకొని చదువుతున్నప్పుడు చెప్పిన మాటలు అవి. తీయవలసిన అవసరం లేదు, టాపిక్ ఇది కాదు కాబట్టి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి సువార్త ప్రకటించడానికి దేవుడు అభిషేకించుకున్నాడు? గర్విష్ఠులకి, మూర్ఖులకి, ఒళ్ళు కొవ్వెక్కి పాపం చేసే వాళ్ళకి, విర్రవీగే వాళ్ళకి, దైవదూషణ చేసే వాళ్ళకి, దేవుడు అన్నటోడికి, ఇలాంటి మూర్ఖులకు సువార్త చేస్తారా? గాడ్ లవ్స్ యూ బ్రదర్, గాడ్ గోయింగ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ బ్రదర్. దేవుడిని ఎవరు క్షమిస్తాడు? పొట్టిగానేనా? క్షమాపణ అడిగిన వాళ్ళని క్షమిస్తాడు కానీ, అంతేనా? ఎవరిని క్షమిస్తాడు? ఆయన బహుగా క్షమిస్తాడు, ఆఫ్ కోర్స్. కానీ పైన మాట చెప్పకుండా కింద మాట ఒకటి చెప్తే ఎలాగవుద్ది? అదేనా యెషయా గ్రంథం 55:6-7 వచనాల్లో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపమున ఉండగానే ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును, ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా, ఒకటో రెండో అనుకున్నామేమో, నువ్వు ఊహించినంత క్షమాపణ ఇస్తాడంట. ఇప్పుడు ఏదో చేస్తాడులే అనుకున్నట్టుగా దేవుని చాలా చీప్గా, చులకనగా ప్రజెంట్ చేసేసాం మన గాస్పల్లో. ఒకసారి ఒక వార్త న్యూస్లో
ఒక స్టోరీ వేశాడు. ఒక ఏదో అధికారి, ఉద్యోగస్తుడు వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక లేడీస్ని బాగా వేధిస్తున్నాడు. పాపం చేద్దాం రా అని ఫోన్ చేసాడు ఆమెకి. ఆమె వెంటనే టీవీ వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు ఏం చేశారంటే స్పీకర్ ఆన్ చేయమా, ఏం మాట్లాడతాడు ఎందామని మైక్ పెట్టారు. దేశం అంతా వింటుంది. ఆడంటాడు, నేను చూసుకుంటాను, వచ్చేసాయి, మీ ఆయన ఎలా లేడు కదా లోకల్లో, నేను అన్నీ చూసుకుంటాను, పదా పాపం చేద్దాం అంటున్నాడు. ఏమంటుంది, నేను ఈ పాపం చేయలేనయ్యా, నాకు పెళ్ళయింది, నేను అలాంటి దాన్ని కాదంటే ఆడంటాడు, పాపం అయితే ఏంది, దేవుడు ఉన్నాడు కదా క్షమించడానికి అన్నాడు. ఏ కాన్సెప్ట్లో ఉన్నారు మీరు ఆలోచించండి జనాలు. దేవుడు ఎందుకున్నాడంట? క్షమించడానికి ఉన్నానికి, వేరే పని ఉంది ఆయనకి. సేవకులందరూ ఇదే కదా ప్రకటిస్తున్నారు, God is going to forgive sins. Who? For whom? Have you ever asked his mercies for his forgiveness? ఎప్పుడైనా కాళ్ళ వేళపడి క్షమించు ప్రభు అని అడిగారా? మారు మనసు అంటే ఇదండి. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు భోజనం చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళ మీద పడి ఏం చేసింది? ఆయన ప్రార్థన చేసిందా? కన్నీళ్లు కార్చిందంత. కన్నీళ్లే. ఆ కన్నీటి మీనింగ్ ఏంటో యేసయ్యకి అర్థం టచ్ అయింది అక్కడ కాళ్ళకి. కన్నీటి చుక్కలు టచ్ అయ్యాను మనం అనుకుంటున్నాం, కానీ ఆ కన్నీటి చుక్కల్లో ఉన్న ప్రార్థన ఏంటో ఆయనకి టచ్ అయిపోయింది అక్కడ. ఎంత పని చేశాను ప్రభు, ఎంత దరిద్రం పని చేశాను ప్రభు, నాలాంటిది బతకూడదు ప్రభు, నాలాంటిది బతకూడదు ప్రభు అని ఎంత ఆ కన్నీళ్లలో ఉండే భావం అంతా గుర్తుపట్టాడని. అందుకే నేను క్షమించేశాను పో అన్నాడు. అరే ఆమె అడిగిందే లేదా అక్కడ క్షమాపణ? పశ్చాత్తాపం అంటే ఇది. మాటలు రాకపోవచ్చు, కన్నీళ్ళే వస్తాయి. ఈ హావభావాలు లేనందుకు దేవుడు ఎందుకు క్షమిస్తాడు చెప్పండి? అందుకే సువార్త దీనులకే, నలిగిన వారిని విడిపించుటకును, బంధించబడిన వారిని విడిపించుటకును, బీదలకు సువార్త ప్రకటించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అభిషేకించి. ఉత్తినే పంపిస్తున్నాడా దేవుడు సేవకి? గర్భిష్ఠులందరికీ సువార్త ప్రకటన చేస్తున్నాం. పేదోళ్ళ దీనులందరినీ దోచుకొని తింటున్నాం. కానికలు ఇవ్వలేరాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టి రాలేరాళ్ళు, అపాయింట్మెంట్స్ తీసుకోలేరాళ్ళు, లైన్లో నిలబడలేరాళ్ళు, ముందుకు రాలేరాళ్ళు. ఎంతమంది 10,000 ఇస్తారు, ఎంతమంది 10,000 ఇస్తారంటే ఇవ్వగలిగిన వాళ్ళందరూ ముందు వస్తారు. మిగిలిన వాళ్ళంతా పరిస్థితి ఏంటి? మొదలైతే నాకు ఇలాగే ఉంటుంది. ఎక్కడ లేని బీపీ ఎంత వస్తుంది. సోదం చెప్పండి ఒకసారి. ఎందుకోసం గొడవలు, మళ్ళీ అందరూ బాధపడతారు. మళ్ళీ సియోనులో బాకానాదము, సంఘానికి హెచ్చరిక నాదమే, వార్నింగ్సే, కంఫర్ట్స్ కాదు, బ్లెస్సింగ్స్ కాదు. చాలా పొందినాం, ఆశీర్వాదాలు చాలా పొందాం. ఆశీర్వాదాలు పొందడానికి ప్రసంగాలు అక్కర్లేదు, కానీ శాపాల నుండి జాగ్రత్త పడడానికి మాత్రం ప్రసంగాలు కావలేదు. గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదాలు మనం పొందటానికి దానికి 116 పాయింట్స్ అని చెప్పేసి ప్రసంగం చేయక్కర్లా. మన ప్రవర్తన, మన విధానం, మన అడిగిన విధానం, మన యాటిట్యూడ్ కరెక్ట్ ఉంటే దేవుడే దీవిస్తాడు. దానికి ప్రసంగాలు అక్కర్లేదు, చెయ్యెత్తి ముందుకు రమ్మని ప్రార్థన చేసి అక్కర్లేదు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు దేవుని బిడ్డ నిన్ను కూడా ఆశీర్వదించేస్తాడంటే ఒట్టిని ఆశీర్వదించేశాడు అబ్రహాంని. అబ్రహాం ఆశీర్వాదం కావాలా, చెయ్యెత్తి ముందుకు వచ్చే అంటే అప్పుడు అబ్రహాం పరిగెత్తుకుని వస్తే దేవుడు దీవించాడా? ఇదేనా ప్రాసెస్? దేవుడు దీవించాలన్నా, దేవుని వాగ్దానాలు నెరవేరాలన్నా ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం వెనకాల షరతులు ఉన్నాయి, షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై. చీపేం కాదు దేవుడు, చాలా సిస్టమేటిక్ ఉండే దేవుడు. ఎంత కృపగలవాడో అంత న్యాయవంతుడు కూడా. అందుకే కీర్తనకారుడు అంటాడు, కృపా సత్యములు కలిసి కొనినవి. ఎంత కృపో అంత సత్యము కూడా. స్తోత్రం చెప్పండి ఒకసారి. కృప చూపిస్తున్నాడు కదా అని ఎలా పడితే అడ్డమైన ఆటలాడే, ప్రభా నీ కృప ఉంది కదా క్షమించేసాయి, క్షమించేస్తే పోలా అంటే క్షమించాడు ఆయన. అక్కడ
దేవునికి స్తోత్రం. ఒట్టిగానే రావు ఆశీర్వాదాలు, షరతులు వర్తిస్తాయి. ఏమిటి అబ్రహాం ఆశీర్వాదము? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ స్వదేశమును విడిచే నేను చూపించే స్థనమునకు, దేశమునకు నువ్వు వచ్చిన ఎడలా అప్పుడు దీవిస్తానన్నాడు. ఒట్టినా మనం షరతులు చెప్పాం, ఆశీర్వాదాలు ఒక్కడే చెప్తాం. మోసం అంటారు దీన్నే. ఇన్సూరెన్స్ ఏజెంట్లు లాగా లాభాలు చెప్పేసి షరతులు చెప్పకపోతే తల తిరుక్కుంటాం మనం. యాక్సిడెంట్ అయిపోయి కాలు ఎరిగి, సార్ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్స్కి రాదని రాస్తుంది కదా, మీరు చూడలేదండి అంటారు వాళ్ళు. వరదలకే వర్షాలకే ఇల్లు కూలిపోతాయి సార్, మా ఇంటికి ఇన్సూరెన్స్ పెట్టుకున్నాం లేదంటే ఇవి ప్రకృతి ప్రళయాలకి వస్తాయని దాకా రావని మీరు చదువుకోలేదా అంటారు వాళ్ళు. ఈ ఏజెంట్లు అప్పుడు కనపడరు వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పిన గట్టి ఒకసారి. షరతులు వర్తిస్తాయి. రక్షణ ఉచితమే, షరతులు వర్తిస్తాయి. ఇమ్మానుయేల్ దేవుడు తోడుగా ఉంటాడు, షరతులు వర్తిస్తాయి. అందరికి తోడుగా ఏమి ఉండడు అక్కడ. దేవుడు క్షమిస్తాడు, షరతులు వర్తిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోక ముందు చేసిన పాపాలకి ఉచితంగా క్షమాపణ, మొత్తం జావ్ మాఫ్ కి అంటాడంతే, ఫ్రీ. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత చేసిన పాపాలకి క్షమాపణ ఉందా? ఉంది, లేదు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దేనికి క్షమాపణ లేదు, దేనికి ఉన్నాయో తెలుసుకోండి. మరణకరమైన పాపం కలదు, మరణకరము కాని పాపం కలదు. ఏ పాపానికి శిక్ష రాకుండా ఆపుతాడో, ఏ పాపానికి క్షమిస్తాడో, ఏ పాపానికి శిక్షిస్తాడో నేర్చుకోండి. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ పాపానికి దేవుడు క్షమిస్తాడో ఆ క్షమాపణ ఎలా సంపాదించాలి? మళ్ళీ చెప్తున్నా, షరతులు వర్తిస్తాయి. దావీదు పాపం చేశాడు, ధర్మశాస్త్రం తెలిసిన దావీదు పాపం చేశాడు, దేవుని ఎరిగిన దావీదు పాపం చేశాడు, తను చేస్తున్న తప్పని తెలిసిన దావీదు పాపం చేశాడు, క్షమాపణ అడిగాడు, వేడుకున్నాడు, దేవుడు క్షమించాడు. కానీ ఆ క్షమాపణ ఉచితం కాదు. నీ కుటుంబం వాళ్ళకి సదాకాలము ఖడ్గం ఉంటుంది అన్నాడు. పొడుచుకుంటూ ఉంటారు, చూసుకో అన్నాడు. అంతే, నువ్వు చేసిన పనికి నీ కుటుంబం అంతా కత్తులతో పొడుచుకుంటారు, చూసుకో అన్నాడు. ప్రతి క్షమాపణ ఉచితం కాదు బ్రదర్. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఎలాగా? నిన్నే చెప్పాను నేను, పెట్ట కథలు, కట్టు కథలు విని పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు అసలే కావు ఇవి. క్రైస్తవులు కొంచెం లోతుగా వెళ్ళకపోతే ఎలాగ 25-30 సంవత్సరాలు క్రైస్తవులు అయ్యి ఉండి, ఇంకా తప్పైన కుమారుడు, ఇంకా రక్తస్రావం గల స్త్రీ, ఇంకా కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరిచాడు, ఇంకా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు బిడ్డ, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు, గాడ్ ఈస్ గోయింగ్ టు కంఫర్ట్ యు, గాడ్ ఈస్ గోయింగ్ టు మీట్ ఆల్ నీడ్స్, నీ అవసరాలన్నీ తీరుస్తాడు. వాట్ ఇస్ ఇట్? ఇది తప్పని కాదు, ఇవన్నీ తప్పని కాదు. బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్. ఇది కాలం కాదు. సిలబస్ మారాలి, అప్డేట్ అవ్వాలి. దేవుని క్షుణ్ణంగా, లోతుగా, పరిశీలనగా తెలుసుకోవాలి. దానిని బట్టే దేవుడు సంతోషిస్తాడంట. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు యందు నేను ఆనందించువాడనయ్యున్నాను. ఎగ్జామిన్, నన్ను టెస్ట్ చేసి, నన్ను చూసి, నన్ను పరీక్షించి, దేవుని ఫీలింగ్స్ ఏంటి, దేవుని ఎమోషన్స్ ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని అయిష్టాలు ఏంటి తెలుసుకొని నా దగ్గర వ్యవహరించండి, ప్రవర్తించండి అంటున్నాడు. ఒట్టిగా నేను ఆ భూమి మీద ఉన్నట్లా లేదు, పరలోకంలో ఉంటాం, ఆయనతో ఉంటాం. పరలోకానికి వెళ్ళి ఆయనతో మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఆయన ఎలాంటాడో తెలుసుకోవాలి. ఎవరితో ఉండబోతున్నామో యుగ యుగాలు ఆయన గురించి తెలుసుకోకుండా ఆయనతో ఎలా ఉంటాం? అందుకే ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు అన్నాడు యెషయా 33:14. హౌ డేర్ యు డిసైడ్ టు డ్వెల్ విత్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. ఎప్పుడు ఆరిపోని దహించు అగ్నితో నివసించే దమ్మున్న వాళ్ళు ఎవరు అన్న అంటున్నాడు అక్కడ ఆయన. దేవుని స్తోత్రం చెప్తున్నా గట్టి ఒకసారి. ఆశ మాత్రం దేవుడితో ఉండాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, రాకడ రావాలి, వెళ్ళాలి, నేను ఆయనతో ఉండాలి. ఆశ. కానీ సిద్ధపాటు మాత్రం ఏంటి? భూములు, బంగారు, ఇళ్ళు, స్థలాలు, కడుపు నొప్పులు, నడుము నొప్పులు పోతే చాలు అని ఈ ప్రసంగాలు విని అక్కడికి వెళ్ళడానికి ఎలా రెడీ అవుతున్నారు చెప్పండి? సంవత్సరం అంతా క్లాసులో మాస్టర్లు జోకులు వేస్తారు, టీచర్స్ జోకులు వేస్తారు, నవ్విస్తారు, సినిమా కబుర్లు చెప్తారు.
ఆ స్టోరీలు చెప్తారు, వీళ్ళు ఎక్కడికి పిక్నిక్ వెళ్ళారు, ఆ స్టోరీలు ఉంటాయి, మధ్యలో చదువులు ఉంటాయి, మళ్ళీ స్టోరీలు ఉంటాయి, మళ్ళీ ఆటలు ఉంటాయి, మళ్ళీ గేమ్స్ ఉంటాయి, మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి. చాలా సరదాగా ఉంటుంది. కానీ జనవరి ఫిబ్రవరి మార్చి లాగా ఎలాగుంటుంది సిలబస్? స్ట్రిక్ట్గా ఉంటుందా లేదా? స్కూల్ వాతావరణం ఎలా ఉంటుంది? ఆటలు, బొమ్మలు, బాళ్ళు, క్రికెట్లు కనపడతాయా? మేడం మొన్న జోక్ చెప్పండి మేడం అంటే ఏమంటుంది మేడం? జోకులు చెప్పే టైం కాదు నాన్న, చదువు ఎగ్జామ్ అవుతుంది, చదువు ఉంటుంది. జోకులతోటి, ఆశీర్వాద ప్రసంగాలతోటి పరిపూర్ణత కొరకు సిద్ధపడలేరు బ్రదర్ సిస్టర్, చెప్తున్నాను నేను. లక్ష్యం పరిపూర్ణత అయితే లక్ష్యం ఉపదేశమై ఉండాలి, ప్రసంగం కాదు. లక్ష్యము రాకడే అయితే ప్రసంగం స్వస్థత కాదు. అవి స్వస్థత ప్రసంగాలు, ఆశీర్వాద ప్రసంగాలు, బ్లెస్సింగ్ మెసేజెస్, హీలింగ్ మెసేజెస్, కంఫర్టింగ్ మెసేజ్ కెన్ నాట్ ప్రిపేర్ యూ టు మేక్ యూ పర్ఫెక్ట్ టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డానికి యోగ్యమైన స్థితిలో మనలను సిద్ధపరచలేవు. అవన్నీ కూడా ఆ సిలబస్ పనిచేయదు. చాలా సీరియస్ సిలబస్ కావాలి. దానికే పేరు బాకానాదము. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సియోనులో నా పరిశుద్ధ పర్వతములో బాకానాదము చేయండి అని అంటే బ్యాండ్ ఊదమంటారా సార్? బ్యాండ్ కాదు, హెచ్చరిక నాదము చేయండి, వార్నింగ్. పరిచర్యలు 3 రకాలు అని ఒక ఉదాహరణ పౌలు చెప్పాడు. 3 రకాలైన పరిచర్యలు లోకంలో. ఆ 3 రకాలైన పరిచర్యలను కొన్ని వాయిద్య వస్తువులతో పోల్చాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 1 Corinthians 14:7. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను? చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. పిల్లన గ్రోవి గాని వీణె గాని, వీణె సితార నా వైపు చూడండి. ఇక్కడ ఈ 2 వాయిద్యాలు ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు పౌలు. కాంటెక్స్ట్లో చూస్తే భాషల వరం, ప్రవచన వరం గురించి మాట్లాడుతూ, ఆత్మవరాల గురించి మాట్లాడుతూ క్యాజువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అది కాంటెక్స్ట్. కానీ కొంచెం ఆత్మలో లోతుగా ఆలోచిస్తే అందులో ఒక మర్మం బయటకు వస్తుంది. దాన్ని రేమా అంటారు. ఒక మామూలుగా కనిపించే ఒక కంటెక్స్చువల్ ప్యాసేజ్లో నుండి ఇఫ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ a revelation that is called rhema, and many cannot handle this. చాలా మంది ఎక్స్ట్రాక్ట్ చేయలేరు, దాన్ని రాదు. చెప్పాను కదా రాత్రి, లక్ష్యము రాకడైతే వస్తాయి. సరే, 2 పరిచర్యలు ఇక్కడ, 2 వాయిద్యాలు. ఒకటి పిల్లన గ్రోవి, రెండోది వీణ. పిల్లన గ్రోవి ఏ పరిచర్యకి గుర్తుగా ఉంది? దేవుని స్తోత్రం చెప్పిన కదా ఒకసారి. యాయిరు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఆ తండ్రి వెళ్ళి యేసు ప్రభుని వేడుకుంటాడయ్యా, నా కుమార్తె చనిపోయింది రండయ్యా అంటే, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం ఊదుతున్నారు? అక్కడ పిల్లను గ్రోవి వాయించువారు ఊదుతుండుట, గొల్లు చేసి ఏడ్చుచుండుట యేసై చూసాడని రాయబడింది ఇక్కడ. అక్కడ పిల్లను గ్రోవి దేనికి గుర్తంటే, జనరల్గా ఎవరైనా ఇళ్లలో చచ్చిపోతే అక్కడ డప్పులను పిలుస్తారా లేదా? అక్కడ డప్పులు వేరుగా ఉంటాయి. మరి పెళ్ళిళ్ళప్పుడు డప్పులు ఉంటాయి లేవా? ఆ డప్పులు వేరుగా ఉంటాయి. మరి ఇక్కడ డప్పే, అక్కడ డప్పే. ఈ డప్పుకి ఆ డప్పుకి వేరుగా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొందరు ఒకే డప్పు రకంగా ఉంటుంది, ఇక్కడ అక్కడ ఒకలా వాయిస్తారు. సావు డప్పులో పెళ్లి డప్పులు ఎవరికి అర్థం కాదు. అదే పౌలు అంటాడు, ఊదినదేదో మీటిందేదో తేడా రాకపోతే ఎలాగయ్యా? పెళ్లికి వాయిస్తున్నావా, చావుకు వాయిస్తున్నావా తెలియకుండా? హల్లెలూయా. పిల్లను గ్రోవి గొల్లు చేసి ఏడ్చే పరిచర్య అనగా సిలువ సువార్త పరిచర్యకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. సిలువ సువార్త ప్రకటించినప్పుడు జనులు పశ్చాత్తాప్తులై గుండెలు బాదుకొని గొల్లుని ఏడ్చేలా చేసే ఒక కన్విక్షన్ మినిస్ట్రీకి గుర్తు. మరి వీణ పరిచర్య, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సితారా. సౌలుకు దెయ్యం పట్టినప్పుడల్లా దావీదు ఏం చేశాడు? వీణ వాయించాడు, దయ్యం వెళ్ళిపోయేది. ఇది దేనికి గుర్తు? పవర్ మినిస్ట్రీ, స్వస్థత, విడుదల పరిచర్యకు గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
సువార్త పరిచర్య జరుగుతుంది, వీణ పరిచర్య జరుగుతుంది. మూడో పరిచర్య ఒకటి ఉంది. 8వ వచనం చదవండి. 14:8 మొదటి కొరింథీ. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సో పిల్లను గ్రోవి సిలువ సువార్త పరిచర్య అనుకున్నాం, రక్షణ పరిచర్య అనుకున్నాం, వీణ పరిచర్య విడుదల స్వస్థత పరిచర్య అనుకున్నాం. బూర పరిచర్య కూడా ఉండాలి, ఉంది. బూర నాదం ఏది, బాకా నాదము ఏది ఈరోజు సంఘాలలో? ఏమిటా బాకా నాదం అంటే మనం యోవేలులో చదువుకున్నాం. హెచ్చరిక నాదము, వార్నింగ్. అన్యజనులకు అక్కర్లా, క్రైస్తవులకే వార్నింగ్. ఒకళ్ళ త్రప్పు ద్రోవలో వెళ్తున్నావేమో, వార్నింగ్ సైన్స్ ఉండాలి. సైన్ బోర్డులు, దారిలో వెళ్తున్నప్పుడు సైన్ బోర్డులు ఉంటాయా లేవా చెప్పండి. బ్రిడ్జ్ పగిలిపోయింది, పడిపోయింది, బ్రిడ్జ్ వరకు నడుస్తుండే బోర్డు పెడతాడు, డేంజర్, ముందుకెళ్ళొద్దు, దారి మళ్ళింపుము. బ్రిడ్జ్ సగమే కట్టాము, బాగా ఉంది కదా, పొలమును వెళ్ళిపోతుంది, పడిపోతారు. బోర్డు పెట్టాలి, ఖచ్చితంగా అక్కడ బోర్డు పెట్టాలి. అక్కడ రాళ్ళు అడ్డంగా పెడతారు, బోర్డు పెడతారు, దారి మళ్ళించుకుని వెళ్ళము, టేక్ డైవర్షన్. కరెంటు స్తంభం దగ్గర బోర్డు పెట్టాలి, కరెంట్ ఉంది ముట్టొద్దు. రైల్వే సిగ్నల్ ఉందంటే అక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ రైల్వే క్రాసింగ్ ముందు ఉంది, జాగ్రత్త, బోర్డు ఉంటుంది. స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, 100లో 3 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ముందు బోర్డు పెడతాడు, అక్కడ ముందు 3 హంప్స్ ఉన్నాయి చూడు, మరి స్పీడ్కి వెళ్తే ఎగిరి పడతావు, జాగ్రత్త. కొన్ని మలుపుల దగ్గర బోర్డు పెడతాడు, యాక్సిడెంట్ ప్రోన్, ప్రమాదపు ఏరియా, ప్రమాదాలు సంభవించే ఏరియా, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని పెడతాడు. అక్కడ సడన్గా బైకులు వచ్చి గుద్దుకుంటాయేమో, ఇక్కడ ఒక దారి ఉంది, అక్కడ బోర్డు, ఈవెన్ సైన్ బోర్డ్స్ అంటారు వీటిని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31:21. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించు, సరిహద్దు రాళ్ళు పాతించుము, దోవచూపు స్తంభములను నిలబెట్టు, త్రోవచూపు స్తంభములు నిలబెట్టు. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. చాలు, స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇశ్రాయేలు కుమారి, రోడ్డు బాగుంది కదా, నీ వెళ్ళిపోకు. నీకున్న అనుభవాన్ని బట్టి సరిహద్దు రాళ్ళు పాతించుము, త్రోవ చూపు ఏంటిది, స్తంభములు నిలబెట్టించుము. మన దురదృష్టం ఏంటంటే ఈ సరిహద్దు రాళ్ళు పీకేసిన వాళ్ళు ఉన్నారంట. యోబు గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒక్కసారి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. వామ్మో, గట్టిగా హల్లెలూయా. సరిహద్దు రాళ్ళు, సైన్ బోర్డ్స్ తీసేస్తున్నారంట. నా వైపు చూడండి ఒకసారి. నేను దారిలో వెళ్తూ సడన్గా బ్రిడ్జ్ అక్కడ పగిలిపోయిందని బోర్డు చూశాను. బోర్డు అమ్మో, కాసేపు పడిపోయేవాడిని, బోర్డు ఉంది ఇక్కడ, తప్పించుకున్నాను అని వెళ్ళిపోతూ బోర్డు పీకేసి వెళ్ళిపోయాను అనుకోండి, వెనకన్న ప్రమాదమా కదా. అలా చాలామంది సైన్ బోర్డ్స్ పీకేశారంట. క్రైస్తవులకి ఎటెళ్తే ప్రమాదమో తెలియకుండా చేసేశారు. ఏ ఉపదేశము, ఏ ప్రసంగము, ఏ వర్తమానము, ఏ ప్రవచనము, ఏ స్వస్థత కార్యాలు ప్రమాదకరమో కీడుకరమో వివేచించే పరిస్థితి లేకుండా ఈ వివేచన బోర్డులు పీకేశారంట. హోషే గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. అది సంగతి. యూదావారి అధిపతులు ఏమంటే ఇశ్రాయేలు వారి అధిపతులు కాదు. ఇశ్రాయేలు అంటే వేరు, యూదావారు అంటే వేరు. మళ్ళీ ఇశ్రాయేలు అంటే నామకార్థ క్రైస్తవులు అని అర్థం. యూదావారు అంటే ఆత్మ సంబంధమైన క్రైస్తవులు అని అర్థం.
మన తెగ ఐక్యత తెగ ప్రార్థన చేస్తాం, కానీ దేవుడే విభజించాడు ఇశ్రాయేలు 10 గోత్రికుల్ని, అలాగే యూదా వారి 2 గోత్రికుల్ని విభజించి పరిపాలించాడు. అక్కడ విభజన దైవ చిత్తం. బాబేలు గోపురం దగ్గర విభజన దైవ చిత్తం. నిన్నే అన్నాను, దేవుని తీర్పులను ఒకసారి ఆలోచించండి. ఎందుకు? ఎక్కడ దేవుడు ఐక్యతకే కర్త, సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు, డివిజన్స్కి కర్త కాదు అంటున్నాము. కానీ ఒకసారి ఆలోచించండి, బాబేలు గోపురం దగ్గర అక్కడ విభజించడం దేవుని చిత్తం. ఇశ్రాయేలు యూదా రాజ్యం విభజింపబడడం దేవుని చిత్తం. కయీను హేబెలు విభజింపబడడం దేవుని చిత్తం. స్త్రీ సంతానం సర్ప సంతానాన్ని విభజించడం దేవుని చిత్తం. యాకోబు ఏశావును విభజించడం దేవుని చిత్తం. పేరెస్ జెరహును విభజించడం దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి దీనికి మధ్య సరిహద్దు రాళ్ళు పెట్టాడు. ఈ యూదా వారు ఏం చేశారంటే ఈ సరిహద్దు రాళ్ళు పీకేశారంట. కలిపేసుకుందాం అందరినీ అని. క్రీస్తుకు అబద్ధ క్రీస్తుకు ఎక్కడ పొత్తు పెడతారు? పరిశుద్ధాత్మకి బ్రహ్మపరిచాత్మకి ఎక్కడ కాంప్రమైజ్ కలుగజేస్తారు? ఏం ప్రార్థన చేస్తున్నారు చూసుకోండి ఒక్కసారి. ఆర్ యు ష్యూర్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫార్? ఆర్ యు ష్యూర్ రియలీ? అపోస్తుల బోధకి దుర్బోధకి కలిపేస్తున్నారు. పరిశుద్ధాత్మకి లౌకికాత్మకి కలిపేస్తున్నాము. భారం ఓకే, కానీ కరెక్ట్ వేనా కాదా? బోర్డు ఉందా లేదా? పీక్ పడేశారేమో. పీకేస్తాను ఏంటి ఇప్పుడు? ఏంటి పీకేస్తే ఏంటి? బోర్డు పీకేస్తే ఏంటి? సరిహద్దు యూదా అధిపతులు సరిహద్దు రాళ్ళు ఏంటిది తీసివేయు వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరిస్తాను. ఉత్తనే వస్తాయి ఉగ్రతలు. ఈ ఉగ్రత గురించి, ఉగ్రత కాలం గురించి ఏంటి అన్యజనులకు ప్రకటించమంటలా, క్రైస్తవులకే హెచ్చరిక నాదం చేయమంటున్నాడు. ఏమని? యెహోవా దినము వచ్చుచున్నదని. ఏంటా యెహోవా దినం? చెప్తాను సాయంత్రం. ఈ పూట బోరు గురించి కొంచెం మాట్లాడదామని నిలబడ్డా. హెచ్చరిక వర్తమానాలు స్వీకరించండి. రాత్రే చెప్పాను, రాతి కత్తులు కస్సున దిగి మీలో ఉన్న దోషమును తీసివేసే కత్తులను స్వీకరించండి ప్రియులారా. కొన్ని రోగాలకి ఆపరేషనే దిక్కు. కత్తెర ఉపయోగించి కట్ చేస్తారు, కానీ జీవితంలో నుండి బతకరని అర్థం. ఆపరేషన్ చేయాలి తప్పదండి అంటారు. ఇది ఆయింట్మెంట్ రాస్తే వద్దంటారు. ఆపరేషన్ చేయాలి తప్పదండి అంటాడు డాక్టర్. ఏమన్నా హోమియో మందులు తీతి మందులు ఏమైనా ఉంటే చూడు, ఆపరేషన్ చేయక తప్పదు అంటాడు. హోమియో కూడా పంపిస్తాడు, ఆపరేషన్ చేసుకోపో, తర్వాత నేను మందులు ఇస్తాను. తర్వాత ప్రతి రోగానికి హోమియో దగ్గర సొల్యూషన్ లేదు. కొన్ని చేదు మందులు కావాలి, కొన్ని సూదులు కావాలి, కొన్ని కత్తులు కావాలి బతకాలంటే. హెచ్చరిక నాదము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 89:15. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. శృంగధ్వనులు అంటే ఏంటి? శృంగం అంటే ఏంటి? బూరా. శృంగం అంటే యాక్చువల్లీ కొమ్ము కొమ్ము కొమ్ము. ఆ పొట్టేళ్ల కొమ్ములతోటి కొమ్ములు గుండ్రంగా తిరిగిన కొమ్ములు అనమాట, రౌండ్గా ఉంటాయి. దాంతో ఊదితే సౌండ్ వచ్చేది, దాన్ని శృంగధ్వనులు అంటారు. బూర శబ్దం అని అర్థం. ఇశ్రాయేలు వారికి ఉన్న 7 పండుగల్లో ఒక పండగ శృంగధ్వనుల పండగ, అంటే బూరల పండగ అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. బూరల శబ్దం, దాన్ని గుర్తుపట్టిన జనులు ధన్యులు. అంటే దేన్ని గుర్తుపట్టిన వాళ్ళు? హెచ్చరికను గుర్తుపట్టిన వాళ్ళు. ఈ వార్నింగ్, ఇదేదో సంథింగ్ వార్నింగ్ లాగుంది నాకు, జాగ్రత్త పడాలమ్మా అని గుర్తుపట్టి స్వీకరించిన వాళ్ళు ధన్యులంట. మేము వినమంటున్నారంటండి వీళ్ళంతా. చదవనా మాట కూడా, ఇర్మియా గ్రంథం. మేము ఈ బోరు శబ్దాలు వినం, మాకు వీణే కావాలి, మాకు పిల్లను గ్రోవే కావాలి.
6:17 యిర్మీయా గ్రంథం 6:17. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. హల్లెలూయా. సంఘమా విను. ఏం వినాలి, ఏం తెలుసుకోవాలి? బూర శబ్దము ఊదబడినప్పుడు మాకక్కర్లేదు, మేము వినము అని ఆ హెచ్చరిక మాటను, హెచ్చరిక నాదమును త్రోసిపుచ్చి ప్రమాదములో చిక్కుకున్న వాళ్ళ గురించి తెలుసుకో ఒక్కసారి. సంఘమా, దేవుని హెచ్చరికలను కేర్ చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి జూలియస్ సీజర్, ఆయన ఒకరోజు ఒక ఫంక్షన్లో ఉన్నాడు. ఉత్సవం, పండగ, ఫీస్ట్, ఫెస్టివల్, భోజనాలు, సూపర్ ఎంజాయింగ్ మాన్ ఉన్నారు. ఈలోగా ఒక అతను వచ్చి ఆయన చెవులు చెప్పాడు, సార్ ఎవరో బయట నిలబడ్డాడు కుర్రాడు, మీకోసం మీతో మాట్లాడతాడంట. ఎవడా సార్ ఏం లేదు, ఒక లెటర్ ఇస్తాడు. లెటర్ ఏంటి, టైం ఏంటి, మేము ఎంజాయ్ చేస్తున్న టైం ఏంటి, నువ్వు వచ్చిన టైం ఏంటి, నువ్వు ఇది అపాయింట్మెంట్ తీసుకున్నావు, నువ్వు రేపు ఆఫీస్లో కలువు 10 గంటలకి. అది కాదు సార్, కొంచెం అర్జెంట్ సార్. మీకు మేము ఏం చేస్తున్నాం ఇక్కడ, మేమేం మా ప్రోగ్రామ్ ఏంటి, మేము మన మూడంతా పాడు చేస్తున్నాం, నువ్వు రేపు ఆఫీస్లో కలు అనేసరికి ఆ రాత్రి చచ్చిపోయాడు జూలియస్ సీజర్, చంపేశారు. ఆ లెటర్లో ఏముందంటే, సార్ కుట్ర పంతున్నారు మీకు విరుద్ధంగా, జాగ్రత్త అని చెప్పే లెటర్ ఉంది అందులో. పండగ మూడ్లో ఉండి, భోజనాల మూడ్లో ఉండి, సరదా మూడ్లో ఉండి, ఎంజాయ్ గాడ్ ఈజ్ గుడ్ అని ఈ ఎంజాయ్ మూడ్లో ఉండి హెచ్చరిక మాటలు వింటలేదు క్రైస్తవులు. ఎవరికి నష్టం? మేము వినము, ఆఫీస్లోకి వచ్చి కళ్ళు రేపు. అనవసరమైన పనుల్లో చాలా బిజీ ఉంటూ స్టిల్ మేము చాలా గొప్ప సేవ చేస్తున్నామని ఫీలింగ్లో ఉన్నారేమో. అనవసరమైన సేవ ఎక్కువ చేసేస్తున్నారు. అన్నెసెసరీ బిజినెస్ అన్నమాట. యు ఆర్ బిజీ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. పనికిరాని, అవసరం లేని బిజీలో చాలా బిజీగా ఉన్న పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కష్టపడ్డాం అనుకోండి, చేసింది అక్కడ ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, ఫలప్రదమైంది ఏమీ లేదు. అక్కడ ఫలితం శూన్యం. చూసుకోండి ఒక్కసారి, మీకు ఇప్పుడు తర్వాతనే తెలుస్తుంది. అపోస్తులు మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక ఉందుము అంటే, కొందరు వాక్యంలోనే బిజీ, కొందరు ప్రార్థనలోనే బిజీ. రెండింటిని బ్యాలెన్స్ చేయడం రావట్లేదు. దేనికో ఒకదానికి ఒరిగిపోతున్నారు. కావలి వాళ్ళమండి, హెచ్చరిక చేసే బాధ్యత మాది కాకపోతే ఇంకెవరిది? బూరవదే బాధ్యత మంది కాకపోతే ఇంకెవరిది? ప్రమాదం వచ్చడో చూచి మనం హెచ్చరిక చేయకుండా మోమాటానికి పోయి ఇలా చెప్తే ఫీల్ అవుతారులే అనుకుని, ఏం కాదు అనుకుని మోమాట పడితే అక్కడ జనాలకి ప్రమాదం వస్తే రేపొద్దు నేను తిట్టుకునేది ఎవరిని? ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ దారిలో పాతి పెట్టారు అనుకోండి, అది నాకు తెలుసు అనుకోండి, పొద్దున్నే కారు వేసుకుని బయలుదేరుతున్న వాళ్ళకి అక్కడ ప్రమాదం ఉంది అంటే బాగోదని పోయి శుభమాన్ని వెళ్తుంటే సాగు కబుర్లు చెప్పడం ఎందుకని, పర్లేదు వెళ్ళండి అంటే ఆ పరిస్థితి ఏం చెప్పండి. ప్రమాదం తెలిసి హెచ్చరిక చేయకుండా నోరు మూసుకుని ఉంటే ఆ ప్రమాదంలో వాళ్ళు నశించిపోగా ఆ తెలిసిన వాళ్ళకి దోషం మన మీద వస్తుందా రాదా చెప్పండి. తర్వాత ఎంత గిల్టీ ఫీల్ వస్తుందో తెలుసా? అయ్యో నేను చెప్పేస్తే బాగుండేది, అయ్యో చెప్పేస్తే బాగుండేది, అయ్యో చెప్పుంటే బాగుండేది. మోమాటానికి పోయి మనం దీవెన వచనమే చెప్పాలి కానీ, మనం ఆశీర్వాద ప్రసంగమే చెయ్యాలి కానీ, పోయి రాగానే ఇది సాగు కబుర్లు ఎందుకులే అని మోమాట పడితే ఎవరికి నష్టం? అందుకే దేవుడు వీళ్ళు బ్యాలెన్స్ చేయడం కష్టం అని కొందరిని సువార్థికులుగాను కొందరిని ప్రవక్తలుగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. బాకానాదం అంటే ఏంటి?
హెచ్చరిక. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 58:1. తాళకబూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయు. వినండి. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయు. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయండి. ఏంటి బూర? సియోనులో బూర బాకా ఓదమన్నాడు. ఏమిటా బూరలో ఉన్న వర్తమానం ఏంటి? ఆ హెచ్చరిక మాటలు ఏంటో చెప్తున్నాను. వీణే పరిచర్య, దెయ్యాలు వెలగొట్టే పరిచర్యతో పాటు ఏది అన్యజనుల మధ్యలో సువార్త పరిచర్య, సిలువ సువార్త కూడా అన్యజనుల మధ్యలోనే. ఆ 2 పరిచర్యలు అన్యజనులకి ఇచ్చి క్రైస్తవ సంఘంలో మాత్రం బూర పరిచర్య ఇచ్చాడు, హెచ్చరిక నాదం ఇచ్చాడు. సువార్త కోటల్లోనే మన బ్యాచ్, ఉద్యోగ కోటల్లో కూడా మన బ్యాచే. తేడా వద్దా? బూర, వీణ ఇవి పిల్లను గ్రోవి స్వరము నాదం ఇచ్చినప్పుడు స్వరాల్లో భేదం కలుగ చేయమన్నాడు. హల్లెలూయా. స్కూల్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి. 1వ తరగతిలో కూడా క్లాసులే, అది కూడా చదివే. 10వ తరగతి క్లాస్ రూమ్లో కూడా చదివే. దానికి దీనికి తేడా ఉండాలి. ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి తేడా ఉండాలి. ఏమిటి బూర, ఏమిటా హెచ్చరిక అంటే, తాళక బూర ఊదినట్లు బిగ్గరగా కేకలు వేయాలి. ఏమని? వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. జనులు చేసే పాపము, వాటి పర్యవసానము, వాళ్ళు పడి ఉన్న మోసమును తెలియజేయకపోతే ఎలాగండి? కరెక్ట్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఎన్ని వైరస్లు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎన్ని రోగాలతో మీరు పోరాడుతున్నారో మీకు తెలియజేయకపోతే ఎలాగ? నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ సౌండ్ అండ్ హెల్దీ, ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్ అండ్ హెల్దీ, నేను ఓకేనండి, వారంలో చచ్చిపోతావు. కొన్ని రోగాలకు నీకు బయట సిమ్టమ్స్ కనబడవు. ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, లోపల ఎన్నో 2-3 ఎముకలు ఎరిగినాయి, కానీ నీకు తెలియదు. బాగానేనండి, ఏం కాదండి, దేనికి ఏం కాదండి. భార్య తీసుకెళ్ళి, లేదండి వెళ్దాం, ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఊరికే అనవసరం భయపడుతున్నాం, పద. లేదండి వెళ్దాం పదండి. నేను తీసుకెళ్ళిపోయి మొత్తం ఎక్సర్సైజ్ తీస్తే లోపల 2-3 ఎముకలు ఎరిగిపోయి ఉన్నాయి. నీకు ఫీలింగ్ రాలా? అదే ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే ఈ లోపల ఎరిగింది నీకు తెలియకపోవడం ప్రమాదం. తెలిస్తే పర్లేదు. మళ్ళీ మనం ఎంత ఘోర పాపులమైనా, ఎంత మోసంలో ఉన్నా, మనము మోసంలో ఉన్నామని రియలైజేషన్ వస్తే పర్వాలేదండి. అది రాలేదా ప్రమాదంలో ఉన్నామని అర్థం. మోసములో ఉండి, తప్పు త్రోవలో ఉండి, తప్పుడు దర్శనాలు చూసి, తప్పుడు ప్రవచనాలు పట్టుకొని, తప్పుడు బోధ వినేసి నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటే కష్టం. నేను తప్పులో ఉన్నాను నువ్వు తెలుసుకుంటే ఎప్పటికైనా తిరిగి వస్తావు. దారిలో వెళ్తూ హల్లెలూయా, వెళ్తూ ఏది విజయవాడ వెళ్ళాల్సిన కాకుండా నువ్వు నాగ్పూర్ వెళ్ళే రోడ్డు పట్టుకున్నావు అనుకో, విజయవాడ విజయవాడ వెళ్తున్నానండి నా నమ్మకం అండి, 5వ రోజున చేసుకుంటానంటే ముంబై అవతల సముద్రంలో పడతావు. అక్కడ నా నమ్మకం అండి, దేవుడు ఎప్పటికైనా తీసుకెళ్తాడండి. అడగడానికి మొహమాటం, ఆ బోర్డు చదవడానికి మొహమాటం. విజయవాడ ఇటు, నాగ్పూర్ ఇటు అంటే, విజయవాడ ఇటు, నాగ్పూర్ ఇటు అంటే బోర్డు చూడలేదు. విజయవాడ వెళ్తానని బయలుదేరి నాగ్పూర్ని వెళ్తున్నావు అనుకో, ఓ 10-20 కిలోమీటర్ల తర్వాత తెలిస్తే ఏమవుద్ది? వెనక్కి వచ్చేస్తావు. 200 కిలోమీటర్ దాటి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు వెనక్కి రావడానికి నీకు కష్టమే, ముందుకెళ్ళడానికి అనవసరం. కాబట్టి దూరం పోకముందే గ్రహింపులోకి వస్తే మంచిది. నేను ఎక్కడో రాంగ్ అయినట్టున్నాను, ఎక్కడో తప్పినట్టున్నాను, ఎక్కడో పొరపాటు పడినట్టున్నాను అనుకోకపోతే ఎలాగండి? కొన్నిసార్లు మెదడులోకి వచ్చే ప్రతి ఆలోచన దైవ ప్రేరేపణ అనుకుంటే ఎలాగా? దేవుడే బయలుపరిచి
మంచి ఫిలిస్తీయులు అక్కడ దండులో దిగి యుద్ధానికి రెడీ ఉంటే సౌలు ఉపవాసం ప్రకటించాడట. అరే, యుద్ధానికి వెళ్ళాడు ఉపవాసం ఉంటే ఎలా ఉంటుంది? కామన్ సెన్స్ లేదా? వాళ్ళకి ఆకలేసి కత్తులు పట్టలేక బలహీనలు అయిపోయి ఈశ్వరోమనుకుని వెళ్తే ఉపవాసం చేస్తే పాపం యోనాతానికి తెలీదు, ఆయన తేనె తినేసాడు. ఎవడైనా తిన్నాడా సత్తాడా అనేసాడు. ఈయన ప్రేరేపణ చూడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడో, ఎప్పుడు దెయ్యమాత్మ వచ్చేసిందో, దెయ్యమాత్మ ఉచ్చి కూడా ఉపవాసమే ఉన్నాడు. అరే, యుద్ధం ముందు పెట్టుకుని ఉపవాసం ఉంటావా? ప్రతి ప్రేరేపణ దేవుడిది అనుకుంటే ఎలాగా? మనసులోకి వచ్చే కొన్నిసార్లు మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అది. నేను దేవుని సేవకుని కాబట్టి మెదడులో దూరేది ప్రతిదీ దేవుడిచ్చిన తలంపు, దేవుడిచ్చిన ఆలోచన. ఆలోచించరా? కామన్ సెన్స్ లేదా? ఇంగిత జ్ఞానం లేదా? చూద్దాం రాగా వస్తాయి. ఈ ఆలోచన దేవుంది అయితే టైం, సమయం, సందర్భం అన్నీ చూపిస్తాడు తర్వాత. రైట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కాదు, ఉంది ఒక టైం ఉండొచ్చేమో. ఈ ప్రేరేపణ దుష్టుని వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా? అర్థం చేసుకోకపోతే ఎలాగా? అపోస్తలులందరూ ఒక చోట ఉన్నారు. పరిశుద్ధాత్మ చెప్పాడు, పౌల్ని బర్నబాని పంపించమన్నాడు. అమ్మో, ఇది దెయ్యం ఆలోచన, అపోస్తలతో ఉండాలి కానీ అంటే అవుతుంది అక్కడ? వాళ్ళకి వివేచన ఉంది కాబట్టి గుర్తుపట్టారు. సోతం చెప్పండి గట్టు ఒకసారి. తొక్కి పెడతాం, ఇక్కడే మా టీంలో ఉండాలి, పౌలు ఎవరు మొన్న వచ్చినాడు, ఇక్కడే ఉండాలి అంటే అవదు. ఎంత జాగ్రత్తగా అపోస్తలులే చేతులుంచి అభిషేకించి పంపించారంట. వివేచన ఉండాలి, అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మళ్ళీ నిన్న చెప్పాను, మగ్దలేని మరియా అపోస్తలులో ఎంచబడలేదు కానీ ఘనమైన పరిచర్య చేసింది. అరిమథ్య యోసేపు, నికోదేము అపోస్తలులో ఎంచబడలేదు కానీ ఘనమైన పరిచర్య చేసిన వాళ్ళు శిష్యులుగానే ఎంచబడ్డారు. వీళ్ళు చూడలేదేమో అపోస్తలులు, ఈ 12 మంది శిష్యులు వాళ్ళను శిష్యులుగా చూడలేదేమో, ఎంపిక చేసుకోలేదేమో, కనెక్ట్ చేసుకోలేదేమో, కానీ ఉన్నారు. దేవుడు వాడుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని నెట్వర్క్ అలాంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నెట్వర్క్ ఏమిటి బోర అంటే, జనుల బ్లడ్ టెస్ట్ చేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకురావాలి. రాంగ్ రిపోర్ట్లు ఇచ్చేస్తున్నారు కదా. ఆ కరోనా పాజిటివ్ వస్తే క్వారంటైన్లో పెట్టేస్తారని, ఆ క్వారంటైన్లో ఆల్రెడీ కరోనా పేషెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఉంచేస్తారని, లేనోడికి కూడా వచ్చేస్తే చచ్చిపోతే శవానికి కూడా ఇవ్వరు కదా, మరి కుప్పలు పాతి పెట్టేస్తున్నారని, అమ్మో క్వారంటైన్లో పెట్టేస్తారని కంగారు పడి బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి భయపడుతుంటే, ఈ చేసిన వాళ్ళు ఏమన్నారంటే 2000 ఇస్తే నెగిటివ్ ఇస్తా అన్నాడు. 2000 ఇస్తే నెగిటివ్ రిపోర్ట్, పాజిటివ్ ఓడే 2000 ఇస్తే నెగిటివ్, 2000 ఇస్తే నెగిటివ్. జనులు దోషములో ఉండి కూడా నువ్వు ఆశీర్వాదం ప్రసంగం చేస్తే రాంగ్ రిపోర్ట్. అది 2000 రూపాయలు రిపోర్ట్ మార్చేసిన రిపోర్ట్ అది. లేదు, బూర శబ్దము మోగాలి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హెచ్చరిక నాదము. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. జెర్మియా 4:4. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగైరండి, సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యం చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడుని రప్పించుచున్నాను, గొప్ప నాశనంను రప్పించుచున్నాను. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పాయింట్ నోట్ చేయండి. ఇక్కడ దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఏమని?
ప్రాకారం గల పట్టణములోనికి పోవునట్లుగా పోగైరండి. సియోను చూచినట్లు ధ్వజం ఎత్తండి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యం చేయకండి. ఇదొక విశేషమైన బోర్. ఇది ఏంటా బోర్ అంటే, ప్రాకారము గల పట్టణంలోకి వచ్చేసేయండి. సెక్యూరిటీ వాల్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. బుర్రుజులు, ప్రాకారమున్న కోట లోపలికి రండి మీరు, మీకు సెక్యూరిటీ, మీకు సేఫ్టీ ఉంది. కంచెగల తోట అన్నాడు సేవకుడు పాట పాడుతూ. స్తోత్రం చెప్పండి. ఏం తోట? కంచెగల తోట. ప్రైజ్ ది లార్డ్. మూయబడిన ఉద్యానము అంటాడు పరమగీతంలో. కవర్డ్ గార్డెన్. కంచె, కవరింగ్, కప్పు, ప్రాకారం. ఏం చేస్తుంది ప్రాకారం? ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణం 100 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, యవనిక తెరలతో కట్టిన ఆవరణం. దాని బయట ఉన్న ప్రపంచం వేరు, లోపల ఉన్న ప్రపంచం వేరు. ఇది దేవుని జోన్. స్తోత్రం చెప్పండి ఒకసారి. గాడ్స్ జోన్. ఈ లోపల ఏమిటి? 50 మూరల వెడల్పు, 100 మూరల పొడుగు, 50 పెంటికాస్ట్ పరిశుద్ధాత్మ అభిషేకం, 100 2 అనుభవాలు, తొలకరి వర్షం, కడవరి వర్షం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీతో ఉండును, పరిశుద్ధాత్మ మీలో ఉండును. పరిశుద్ధాత్మ యొక్క 2 అనుభవాలు. మంచు వలె మీ మీద ఉండాలి, అగ్ని వలె మండింప చెయ్యాలి, నూనె వలె కార్యం చేయాలి, నీళ్ల వలె కార్యము చేయాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు లోకానికి వేరవుతాడు పిల్లరా. అదే ప్రాకారం అంటే. వేరైపో లోకం నుంచి, సెపరేట్. ఈ బూర శబ్దం విని నువ్వు లోకం విడిచి వచ్చే. దెయ్యాలున్నాయి లోకం నిండా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 John 5:19. 1 యోహాను 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనం ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. లోకం ఎవరి యందు ఉంది? నాకు చూస్తారా? మనము దేవుని సంబంధులమైతే ఒక విషయం అర్థమవుతుంది. ఈ లోకం అయితే దేవుడిది కాదు. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వచ్చేసాడు, వాడితో నాకు సంబంధం లేదు. ఇది ఈ లోకాధికారి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది దుష్టుని సంబంధి, దుష్టుని యందున్నది. నీవు నాకు అప్పగించిన వారి కొరకే ప్రార్థన చేస్తాను తప్ప, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాను తప్ప లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. యోహాను 17:9. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 18:2 నుండి 18:2. స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును ఎపి సెంటర్ అయిపోయిందంట. ప్రతి అపవిత్రాత్మకు కేంద్రం అయిపోయిందంట ఈ లోకం. ఏది బబులోన్ అంటే ఏంటనుకుంటున్నారు? చెప్తానా. అది ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టునాయను. అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. అసహ్యమైన ప్రతి పక్షికి, అపవిత్రమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు కేంద్రం అయిపోయిందంట ఈ లోకం. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. 4వ వచనం చాలా ఇంపార్టెంట్. మరి ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా వినండి. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండా, దాన్ని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండా, ఈ లోకం మీదకి రాబోతున్న శిక్ష, ఉగ్రత, తెగుళ్లలో ఏది మీకు రాకూడదు అనుకుంటే దానిని విడిచిరండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. దేశంలో బూర ఊదండి, నా జనులను ప్రాకారం గల పట్టణంలోకి తీసుకురండి. సురక్షితంగా ఉంటారు అక్కడ.
క్షేమంగా ఉంటారు అక్కడ. సియోను కొండ మీద, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చెయ్యండి. ఈ దినాలేంటి మీరు వింటున్న వర్తమానాలేంటి? ఈ దినాలేంటి మేము చేయాల్సిన వర్తమానం ఏంటి? మేము ప్రకటించాల్సిందేంటి? రొటీన్ సిలబస్సా లేకపోతే స్పెషల్ సిలబస్సా? స్పెషల్ మీటింగ్ కాదా పెట్టాల్సింది? ఇప్పుడు రొటీన్ మీటింగా, స్పెషల్ మీటింగా, క్యాజువల్గానా, డిఫరెంట్గానా? అప్డేట్ అవ్వద్దా మనం? 2021 సంవత్సరానికి ప్రపంచం అప్డేట్ అయిపోతుంది. కొత్త తరహా విధానాలకి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఇంకా పాత పద్ధతులనే అలవాటు చేసుకుంటే ఎలాగా? పాత ఆయుధాలతో కొత్త దెయ్యాలతో పోరాడలేము ప్రియులారా. వాక్యం అదే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. కొన్నిటిని ఖడ్గాలు చేయమన్నాడు, కొన్నిటిని కత్తులు చేయమన్నాడు, కొన్నిటిని నాగటి నక్కులుగా చేయమన్నాడు. వాక్యమే. విధానం మారాలి. దేంతో పొడితే వద్దా ఆలోచించొద్దా? ఏ కత్తులు పనిచేయలేదు, పొడుగ్గా ఉండాలి. ఈటి బళ్ళేం అవ్వాలి కొన్ని వాక్యం. మనమే దాన్ని మెనిపులేట్ చేయడం తెలుసుకోకపోతే ఎలాగా? స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. 1 కొరింథీ 15 51, 52. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలు, అంటే సంఘం ఎత్తబడే రాకడలు, ఊదబడే కడబూర గురించి మాట్లాడుతున్నాడు. అది తొందరలో జరిగే, భవిష్యత్తులో జరిగే సంభవం. కానీ ఇదే వాక్యాన్ని ఈ రోజుకి మనం ఉపయోగిస్తే దాన్ని అలాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే వర్తమానం ఏంటి? నా పరిశుద్ధ పర్వతం మీద బోరోదమన్నాడు. కడబోర లాంటి ఒక వర్తమానం. బోర అంటే వర్తమానం అని చెప్పాను నేను. బోర అంటే ప్రకటన, బోర అంటే ఒక ఉపదేశం, రాకడ కొరకు సిద్ధపరిచే ఉపదేశం, లోకం నుంచి వేరు చేసే ఉపదేశం, స్వస్థత కొరకై, ఆశీర్వాదం కొరకై, ఉద్యోగం కొరకై, సంతానం కొరకై కాక నీతి కొరకై, పరిశుద్ధత కొరకై, వైరాగ్యము కొరకై, ఆత్మీయత కొరకై, సిద్ధపాటు కొరకై, మండుట కొరకై, మహిమ కొరకై సిద్ధపరిచే ఉపదేశం. కడబూరా ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? మనము మార్పు చెందుతాము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమిటా మార్పు? ప్రాక్టికల్గా ఏమిటా మార్పు అంటే క్షయత అక్షయతను ధరిస్తుంది. ఇప్పుడు క్షయమనే శరీరం కొరకు ప్రాకులాడుతున్నాం, కానీ కడబూర లాంటి ఉపదేశం వినగానే మీరంతా ఏమవ్వాలి? చిచ్చి ఇది ఎవడు కావాలి ప్రభువా? అక్షయమైన కిరీటం కావాలని కోరుకుంటారు. చెప్పలు కొట్టి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. వారు క్షయమైన కిరీటం కొరకు ఇంత ఎక్సర్సైజ్ చేస్తే మేము అక్షయమైన దాని కొరకు ప్రాకులాడతాం. క్షయమైన రొట్టె కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి, కష్టపడండి అన్నాడు యేసయ్య. దీనికి కష్టమే, దానికి కష్టమే. అక్షయమైన రొట్టెగానే రాదు, ప్రయాసపడాలి, కష్టపడాలి. అలాంటి దానికోసం కష్టపడాలంటే అటువంటి ఉపదేశం పడుండాలి మనసులో. హల్లెలూయా. చక్కగా ఉద్యోగాలు చేసుకొని, చదువుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, సంసారం చేసుకొని చక్కగా స్మూత్గా హ్యాపీగా సాగాల్సిన సేవకులందరూ అన్ని లోకం విడిచిపెట్టి ఎందుకు వచ్చారు సేవకి? ఏ ప్రసంగం వింటూ వచ్చారో ఆలోచించండి మీరు. హల్లెలూయా. అదే కడబూర అంటే. చిచ్చేయి లోకం అంత ప్రభు అనుకున్నారు అంతే. మేమైనా
ఏ ప్రసంగం వినుంటే ఆ మంచి టెండర్ యంగ్ ఏజ్లో సినిమాలని, చిరంజీవి అని, అమితాబ్ బచ్చన్ అని, డ్యాన్స్లని, సిగరెట్లని, మందని, అమ్మాయిలు అనుకున్న ఆ ఏజ్లో, ఆ వయస్సులో సేవకుడు ఏ ఉపదేశం చెప్తే మండి ముందుకు వచ్చి సమర్పించుకుని ఉంటామని చెప్పండి ఒకసారి మీరు. ఏవవి? ఏవి? బూరలు లేవు, ఆ బూరనాదం లేదు. హల్లెలూయా. పోనీ మేమేం పెద్ద చదువుకోలేదు విడిచిపెట్టి రావడానికి. బాగా చదువుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు కాల్ చేసి వచ్చేసారు. మరి దాన్ని ఏమంటారు చెప్పు? మరి ఉద్యోగాలు రిజైన్ చేసి వచ్చేసారు. మరి దాన్ని ఏమంటారు చెప్పండి? పోనీ ఒరే నువ్వు పోతే ఒక ఆస్తిలో ఒక మొక్క కూడా ఇవ్వనరా అంటే వద్దు నాకు అనవసరం విడిచిపెట్టేసి వచ్చేసారు. దాన్ని ఏమంటారు చెప్పండి మీరు? ఏ వర్తమానం వింటే అలాంటి వైరాగ్యం వచ్చి ఉండాలి వాళ్ళకి? అయ్యి లాంటి వాళ్ళు, అపోస్తులు లాంటి వాళ్ళు, ఏసన్ గారు లాంటి వాళ్ళు, సురేష్ అయ్య లాంటి వాళ్ళు ఏ వర్తమానం చెప్పి మమ్మల్ని మండించి ఈ రోజున ఈ జనరేషన్కి ఈ చివరి కాల తరంలో నిలబెట్టారో, ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే తరంలో అలాంటి వాళ్ళని చూడగలమా అని భయం వేస్తుంది. ఎందుకంటే మేము సమర్పించుకున్న ఆ స్థాయి ఈ కాలంలో సమర్పించుకున్న వాళ్ళు కనబడట్లా, నిలబడతారు లేదో కనబడతలా, ఉంటారు లేదో కనబడట్లేదు. ప్రభు వచ్చేస్తాడనే నిరీక్షణ కాపాడుతుంది, కానీ ఇంకొక 50 ఏళ్ళకి రాకపోతే చచ్చిపోతామండి బాబాయ్. సంఘాలు ఉండవు, సేవకులు ఉండరు, ఈ ఉపదేశం అంతరించిపోద్ది, ఉండదు. ఇది మందే చివరి తరం, ఇది అక్కడే సమాధి అయిపోయేటట్టుంది ఈ బోధ. ఇప్పుడు రమ్మంటే ఎంతమంది వస్తారు సేవకి? లేదుగా. అమ్మేన్ అమ్మేన్ అనడం ఒకటే మనకి అలవాటు తప్ప ముందుకు రావడం లేదు. మరి చెప్తా అమ్మేన్ అమ్మే ఏమి లోపల ఏమి లేదు. చూడండి ఒకసారి మీరు, గుమ్మం దాటుకొని మనం నార్మలే చూస్తున్నా కదా నేను. ఒక సమర్పణ, ఒక మంట, ఒక వైరాగ్యం, ఒక ఫైర్, ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. బూర శబ్దం, కడబూర, కడవరి బూర, కడవరి కాలపు హెచ్చరిక బూర, మహిమ కొరకైన బూర, నూతన యెరూషలేము కొరకైన బూర, అపోస్తలుల ఉపదేశము సంబంధించిన బూర ఊదితే మారాలంట, మార్పు రావాలి. ఏమిటా మార్పు అంటే క్షయమైన క్రైస్తవులందరూ అక్షయులుగా మారాలి, మృతులు లేవాలి, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు దిగ్గులు లేవాలంట, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా మారాలి. అది బూర అంటే, అది ప్రవచనం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సియోను కొండ మీద బాకావుదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఏమిటి అంటే వచ్చే దినాలు బాగా చక్కగా నెమ్మదిగా హాయిగా ఉంటుంది అనుకోకండి. యెహోవా దినము వచ్చుచున్నది, అది విన్న వాళ్ళందరూ వణుకుదురుగాక. యెహోవా దినం ఏంటో సాయంత్రం చెప్తాను. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.